రాని రైతుకు ఎందుకు రాలేదు, ఆయన అర్హుడైతే ఎందుకు రాలేదనే దాని మీద పోరాటం చేస్తూ ఆయనకు కూడా ఇప్పించే ప్రయత్నం చేయండి. మేము కూడా ఈ 17,000 కోట్లతో ఆపలే. నువ్వు చెప్పింది 2014 నుంచి ఒక్క టర్ముల గురించి చెప్పినాం, మేము ఒక్క దఫా గురించి చెప్పినాం. అంటే 22 రోజులల్లా మేము ప్రభుత్వంలోకి వచ్చిన 27 రోజులల్లా ఇంతమందికి 27 రోజులలోనే 22 లక్షల మంది రైతులకు మేము రుణమాఫీ చేస్తే నువ్వు 5 సంవత్సరాలు చేసిన ముచ్చట మాకు చెప్తావా? 2014 నుంచి 2018 దాకా దఫాలుగా, అంటే ఒక్కసారి కాదు, ఒక నెల రోజులలో కాదు, ఒక 2 నెలల్లో కాదు, 4 దఫాలు 4 సంవత్సరాలలో కొంచెం కొంచెం ఇస్తూ లాస్ట్కు పోనీ మొత్తం ఇచ్చినావు అంటే మొత్తం ఇలా 8,500 చిల్లర కోట్ల ఎగనామా కూడా పెట్టినావు రైతులకు. ఆ రోజు నువ్వు నీతులు చెప్తున్నావా? ప్రజలకు ఏం అర్థం కాదనుకుంటున్నావా? ప్రజలకు చరిత్ర తెలియదు అనుకుంటున్నావా? నీ ప్రభుత్వాన్ని మర్చిపోయారు అనుకుంటున్నావా?